ఎందుకు ఇలా అయిపోయావు అని చెప్పి ఎవరైనా ప్రశ్నిస్తే, నేను ఎలా అయిపోవడం గల కారణం మా ఆయన అని చెప్పి భర్త మీద నెట్టేసేటువంటి భార్యలు కూడా లేకపోలేదు. భార్యల మీద నెట్టేసేటువంటి భర్తలు కూడా లేకపోలేదు. తెలుసా, మరికొందరు ఉంటారు, నేను ఎలా అయిపోవడం గల కారణం మా తల్లిదండ్రులే, నేను ఎలా అయిపోవడం గల కారణం మా ఇంట్లో ఉన్నటువంటి వారే అని చాలామంది ఇతరుల మీద చాలా ఈజీగా నెపాన్ని వేసేస్తూ ఉంటారు. ఒక విషయం చెప్పుకుంటారా, దేవుడిచ్చినటువంటి అందమైన అవకాశాన్ని, సమయాన్ని సద్వినియోగపరుచుకొని ఆ పొరపాటు జరిగింది కనుక దానివల్ల వచ్చే నష్టం చాలా భారీగా ఉంది కనుక ఇతరుల మీద ఆ నెపాన్ని వేసేదానికంటే నాలోనే ఆ యొక్క పొరపాటు ఉంది, నాలోనే ఆ మిస్టేక్ ఉంది, నా వల్లే కదా బిజినెస్ నష్టం వచ్చింది, నా వల్లే కదా నేను చేసినటువంటి ప్రయత్నంలో విఫలీకృతం చేయబడ్డాను, నా వల్లే కదా నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా ఇష్టానుసారంగా జీవించాను, అది నా వల్లే కదా జరిగింది చెప్పేసి ఒకవేళ నిన్ను నువ్వుగానే ప్రశ్నించుకుంటే ఏమాత్రం గొడవగోళం ఉండదో, సరవడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత నువ్వు తీసుకునేటువంటి స్టెప్ ఏదైతే ఉందో ఆ స్టెప్ తీసుకున్నప్పుడు ఆలోచన చేస్తూ ఉంటావు, ఉపయోగకరంగా మార్చబడతావు. నువ్వు ఎంచుకునేటువంటి బిజినెస్ అయితేనేమి, జాబ్ అయితేనేమి, పని అయితేనేమి, ఏదైనా కానీ అది మేలుకరంగా మార్చబడుతుంది. ఎక్కడ తప్పిదం ఉందో, ఎక్కడ పొరపాటు ఉందో దాన్ని గుర్తించి మనం సరి చేసుకుంటే అది కదా నిజమైనటువంటి క్రైస్తవ్యం. ప్రభు మహిమగలును గాక. హల్లెలూయా. ఎక్కడ పొరపాటు ఉంది, ఎక్కడ మనం పొరపాటు చేయడం వల్ల, ఎక్కడ మనము దొరకడం వల్ల ఈ నష్టాన్ని భరించవలసి వస్తుందో దాన్ని మనం ఒకసారి గుర్తించి మనం సెటరేట్ అయ్యి ఒక్కసారి పరిశీలించి ఆలోచించి మనం ఒక్కసారి ఆ చిన్న తప్పిదాన్ని మనం సరి చేసుకుంటే మనం హ్యాపీగా ఏ రంగంలోనైనా సరే మనం రాణించగలమన్న సంగతిని మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.